అందరికీ నమస్కారం. సాక్షి టీవీ సినిమాకి స్వాగతం. ఆనందంగా ఉంది ఇవాళ నాకు, బికాజ్ నాకు చాలా ఇష్టమైన యంగ్ హీరోస్లో ఒకరు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఒక పథకం ప్రకారం ఇక్కడికి పిలిచామన్నమాట. ఇవాళ కూర్చోపెట్టి దాదాపు ఆప్కి అదాలత్ టైప్లో గ్రిల్ చేసేసి ఇవి అవి అన్నీ అడిగేబోతున్నాం. అందరికీ సుపరిచిత నటులు, హీరో అండ్ అన్నిటికంటే ముఖ్యంగా పూరి జగన్ గారి సోదరులు అని కూడా మనకి సుపరిచితులైన సాయిరామ్ శంకర్ గారు మనతో ఉన్నారు. మీ అన్నయ్య గారి పేరు మొదలు పెట్టేసాను, చూసారా? నమస్కారం సాయిరామ్ శంకర్ గారు. సాయిరామ్, మీరు మీ పేరు సాయిరామ్ అని ఎందుకుందో చెప్పారా మీరు గతంలో? చెప్పలేదు, ఒకసారి చెప్పరా నాకు ప్లీజ్. అమ్మ నాన్న ఫస్ట్ నుంచి మన సత్యసాయిబాబు గారు డివోటీస్. ఓహో, ఎప్పుడు చిన్నప్పటి నుంచి, అంటే నేను పుట్టక ముందు నుంచి. సో నెక్స్ట్ అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా అమ్మాయి అనుకున్నారు, పొరపాటు నేను పుట్టానండి. సాయి అంటే సత్యసాయిబాబు గారి పేరు పెడదామని అమ్మ అనుకుంది. సో అలా నాకు నేను పుట్టిన తర్వాత పేరు కూడా పుట్టపర్తి తీసుకెళ్ళి సో అక్కడ పెట్టడం జరిగింది. సో నేను దాదాపు 15 ఏళ్ల క్రితం, ఇంకా ఎక్కువ అనుకుంటాను, మిమ్మల్ని 143 సినిమాలో చూడడం. ఆ సినిమా అప్పుడు మిమ్మల్ని కలవడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ ఉన్నమాట చెప్తున్నాను, ఒక 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఉన్నారంతే. కొంచెం వెనక్కి ఉన్నానండి. అంటే అఫ్కోర్స్ అటు ఇటు అన్నాను, అందుకని అటు. ఏంటి సీక్రెట్ సాయిరామ్ గారు? ఏం లేదండి, కాదు నిజంగా చెప్పండి. ఏమో అంటే ఫాదర్ కూడా అలానే ఎక్కువ ఉండరు, ఏజ్ కనిపించదు. ఫాదర్ తాలూకా జీన్స్ అయి ఉంటుంది. అయితే బేసిక్గా నేను కూడా కొంచెం ఎక్కువ తీసుకోనండి, బుర్రకు పట్టించుకోను. ఒక గంట లేకపోతే ఒక నైట్ అలా బాధపడతారు అంతే. బాధపడినాం, ఏంటి సొల్యూషన్ అనుకుంటాను. సో పడుకుంటాం, మార్నింగ్ లేచి మన పని మనం చేసుకుంటాం, అంతే. దేశంలో అందరికీ చాలా బాగా తెలిసిన ఒక దర్శకుడి సోదరుడు మీరు. సో ఆ ప్రెషర్ మీ మీద ఉంటుందా? మీరు పూరి జగన్ గారి సోదరులు కాబట్టి ఇంకా మీరు దూసుకెళ్ళిపోవాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసేయాలి అని, లేకపోతే ఇంకా ఏదో ప్రూవ్ చేసుకోవాలని ఉంటుందా? లేకపోతే అన్నయ్య చాటున చక్కగా అలా పొందిగా తమ్ముడుగా ఉండడం ఇష్టపడతారా? ఆయన కూడా అలా అనుకోరండి. ఇది ఏదైనా కొట్టాలి, ఏదైనా చేయాలని ఫస్ట్ ఫిల్మ్ 143 కానీ, తర్వాత నాకు సక్సెస్ వచ్చేంత వరకు, బంపర్ ఆఫర్ వరకు ఆయన నాకు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఇంకా చాలన్నయ్య, ఇంకా నేను నా పని నేను చేస్తాను, నిన్ను డిస్టర్బ్ చేయను అన్నట్టు నేను నా జర్నీ నేను స్టార్ట్ చేశానండి. బట్ మీరు అంటే ఏదైనా సరే నాకు ఒకటి ఉంది టార్గెట్ అండి, ఏదైనా దానికి రీచ్ అవ్వాలని ఉంటుంది. కాబట్టి అన్నయ్య చాట్ తమ్ముడినైనా, బట్ ఆయన తాలూకా ఏదైతే ఆయన ఒక స్టేజ్కి వెళ్ళారో నేను కూడా మన కెరియర్లో అలా వెళ్దామని ఉందండి నాకు కూడా ఉంది. సో ఇప్పుడు మీరు 143 నేను అసలు ప్రస్తావించలేదు, కానీ మీరే ప్రస్తావించారు కాబట్టి 143 సినిమాలో మీరు స్వప్న టీవీ9 ఒక క్యారెక్టర్ పెట్టారు. అవునండి, ఫుల్ రఫాడిచ్చేశారు. స్వప్న గారు ఉండేవారండి, స్వప్న గారు టీవీ9లో ఉండేవారు. టీవీ9. సో ఆ క్యారెక్టర్ వెనకాల నేపథ్యం ఏంటి శంకర్ గారు? నేపథ్యం లేదండి. అప్పట్లో స్వప్న గారు అప్పుడు బాగా ఆ క్యారెక్టర్ ఫేమస్ అండి. ఈ సినిమాకి కూడా అది చాలా ప్లస్ అయింది. 143లో అంటే చిన్న రియలిస్టిక్ ఇన్సిడెంట్ లాగా తీసుకొని కొన్ని అంటే ఇలా అది ప్రొజెక్ట్ చేసింది ఏదైనా ఒక ట్రూ క్యారెక్టర్ని తీసుకొని చేశారేమో నాకు తెలియదండి. సో అలా మరి ఆ సినిమా సక్సెస్ తర్వాత మీ జర్నీ ఎలా కొనసాగింది? ఆ తర్వాత నేను కృష్ణవంశీ గారు నాకు అవకాశం ఇచ్చారండి డేంజర్లో. అవునవునవును. తర్వాత అన్నయ్య దిల్ రాజు గారు కూడా ఒక ఆడలు ప్రేమిస్తారని ఒక డ్యూయల్ రోల్, అది కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్. అది కూడా అంటే జర్నీ బాగుంది, కాబట్టి కొన్ని ఫెయిల్యూర్స్ అంటే సినిమాలు సక్సెస్ కాలేదు. మీరు కరెక్ట్గా స్లాట్ అవ్వలేదని ఫీల్ అయ్యారా? ఫలానా లాంటి క్యారెక్టర్స్ నాకు సెట్ అవుతాయి, ఇవి నేను చేయాలి అని? లేదండి, నేను ఎప్పుడు కూడా అలా ఉండాలని నేను అనుకోలేదు, ఇదే నాది అని అనుకోలేదండి. ఏదైనా నేను చేయగలను అని నాకుందండి. బట్ అలా 2009లో మాత్రం బంపర్ ఆఫర్ మంచి హిట్ అయిందండి. సో ఆ తర్వాత దాన్ని పట్టుకుని నాకు సినిమాలు వచ్చినాయి, చేశాను. కొన్ని కథల వల్ల, లేకపోతే కొన్ని రిలీజ్ డేట్స్ వల్ల, పబ్లిసిటీ వల్ల, సో రకరకాల కారణాలు ఉంటాయి కదండి సినిమాలు. సో అవన్నీ నాకు పడ్డాయి, ప్రొడ్యూసర్స్కి పడ్డాయి అన్నిటికీ. ఇప్పుడు ఒక పథకం ప్రకారం బెస్ట్ థింగ్ ఏంటంటే అది ఒక థ్రిల్లర్, సస్పెన్స్ అండ్ క్రైమ్. అవును. సో మీరు పోటీలు కూడా పెట్టినట్టున్నారు దానిలో. దాని గురించి మాట్లాడే లోపు అసలు ఏమిటి కథ, ఈ సినిమా ఎలా వచ్చింది అసలు మీకు ఆపర్చునిటీ? అండి యాక్చువల్గా డైరెక్టర్ వినోద్ విజయన్ అండి.
ఆయన నేషనల్ అవార్డ్ విన్నర్. ఆయన ప్రొడక్షన్లో ఫహద్ ఫాజిల్కి ఆయన ప్రొడ్యూస్ చేసి ఆయన మళ్ళీ రీబ్యాక్ అయింది అన్నయం రసూలం అనే ఒక ఫిల్మ్ ఉంటుంది, దానికి ప్రొడ్యూసర్ అయిన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. వినోద్ నాకు 2005 నుంచి ఫ్రెండ్. నాకు కథ చెప్పడానికి వచ్చాడు, తెలుగులో చేయాలని ఆయనకు ఉండేది. సో అలా జర్నీ ఒక 15 years మేము మాట్లాడుకుంటూ ఉంటాం, కలుస్తూ ఉంటాం. కాదండి, 2004లో ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నేను సో ఇప్పటికి 20 అంటే ఈ సినిమా స్టార్ట్ గురించి అంటే స్టార్ట్ 2-3 ఏళ్ళు అయిందా అంటే కరోనా ఆ టైంలో అండి. సో ఎప్పుడైనా చేద్దామండి మన సినిమా, మన ఏదైనా కథ దొరికితే నేను వస్తానన్నమాట. వినీత్ భట్ గారిని నాకు ఆయన బాగా వెల్ విషర్ అండి. ఆయన నాతో సినిమా చేయాలని, ఆయన కూడా ఈజ్ ఫ్రమ్ కేరళ అండి. అయితే వీళ్ళిద్దరూ కలిశారు, వీళ్ళిద్దరికి పరిచయం లేదు. నేను తెలుగులో ఒక వ్యక్తితో నేను చేయాలని ఉందని ఆయన అన్నాడు. ఎవరండి అంటే సాయి అంటే, సాయి అని నాకు ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి నా దగ్గరికి వచ్చి నాకు స్క్రిప్ట్ ఇచ్చాడండి వినోద్ విజయన్. సో అలా స్టార్ట్ అయింది ఈ సినిమా. అలా బట్ వాట్ ఈస్ ద స్టోరీ అండి? అంటే ఆఫ్ కోర్స్ మొత్తం చెప్పలేరు, థీమ్ ఏమిటండి బేసిక్గా? ప్యూర్లీ ఈడు క్రిమినల్ లాయర్ అండి, హీరో సిద్ధార్థ నీలకంఠ అనే ఒక వ్యక్తి. అమ్మ బాబోయ్, సిద్ధార్థుడు నీలకంఠుడు అండి. సో సిన్సియర్ లాయరు, క్రిమినల్ లాయరు, క్రిమినల్ ఈయనైనా లేకపోతే క్రిమినల్ లాయర్ వరకైనా అన్నది ఒక సినిమా ఈ కథ అండి. బేసిక్గా ఈయన కథ ఏంటి, ఈ కథ మీద నడిచే కథ అండి ఒక్కో పథకం ప్రకారం. బట్ సినిమాలో ఏంటంటే ఎవరు ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, ఇందులో సముద్రగాని గారు ఉన్నారు. సో ఆయన లేదు హీరోనా ఏదో ఒక క్రైమ్ ప్లానింగ్ జరుగుతుంది అనేది సస్పెన్స్ ఉంటుందండి సినిమా. బహుశా మీ కెరియర్లో మీరు చేసిన మోస్ట్ సీరియస్ ఫిల్మ్ ఇదేనండి. అండ్ నాకు నిజంగా ఎలాంటి ఫీలింగ్ వస్తుంటే మీరు చెప్తుంటే, ఒక టర్నింగ్ పాయింట్ సినిమాలు వస్తాయి చూడండి కొంతమందికి, అక్కడ నుంచి ఇంకా అమాంతం మీ గ్రాఫ్, మీ అసలు పందా మారిపోతుంది అలా అనిపిస్తుంది వింటూ ఉంటే. నమస్తే అండి, మీ నోటి చాలా అయిపోతే హ్యాపీ నిజంగా. ఎందుకంటే మామూలుగా ఉండే క్యారెక్టర్స్ పట్టు లేని గ్రిప్ లేని స్టోరీస్లో లేదు ఉన్నా కూడా, అంటే తక్కువని కాదండి, ప్యూర్ ఎంటర్టైనర్స్ ఉంటాయి కొంచెం అలాగా లైట్గా ఉండే వాటికంటే కూడా ఒక సబ్స్టెన్స్ ఉన్న సినిమాకి ఇప్పుడు కథని బాగా ఓటీటీ వచ్చాక ఎస్పెషల్లీ బాగా మెచ్చుకుంటారు. కరెక్ట్. సో బహుశా దిస్ విల్ బి యువర్. అంతే, నాది చాలా ఇంటెన్సిటీ ఉంటుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. నా నుంచి ఒక మీరు అన్నట్టు ఒక కామెడీ డైలాగ్ కానీ ఏది ఉండదు, ఆ కళల్లో ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. ఏదో ఒక బాధ, లేకపోతే ఒక రెవెంజా, లేకపోతే ఏదైనా ఒకటి చేశాడా, క్రైమ్ చేశాడా అన్నది లాస్ట్ మూమెంట్ వరకు. కళ్ళజోడు ఉందా సినిమాలో? లేదండి, లేకుండానే ఇంటెన్సిటీ. మీ కళ్ళు నవ్వుతూ ఉంటాయి కదా సాయిరామ్ గారు, బట్ ఆ సినిమాలో మరి సీరియస్ డైలాగ్స్ అంటే గొప్ప విషయం అది. అవునండి, డైరెక్టర్ బాగా ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఏమిటి ప్లస్ పాయింట్ అంటారు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? మీరు అన్ని మలయాళ తమిళ పేర్లని చెప్పారు కాబట్టి అదొక విధమైన కరెక్ట్ సెన్సిబిలిటీస్ కనిపిస్తున్నాయి వాళ్ళు. కరెక్ట్ అండి. యాక్చువల్గా డైరెక్టర్ వచ్చిన తర్వాత, కథ చెప్పిన తర్వాత మిగతా టెక్నీషియన్స్ అందరినీ ఆయన తెచ్చుకున్నాడు. బేసిక్గా అందులో నాకు షాక్ అయిన విషయం ఏంటంటే డిఓపి రాజీవ్ రవి గారని ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ అండి. అంటే గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ అని, దేవుడి, చాందినీ బార్, బాంబే వెల్వెట్, మొన్న అక్షయ్ కుమార్ గారిది బెల్ బాటమ్, ఆ డిఓపి అండి. సో ఆయన ఎప్పుడైతే ఆయన వస్తున్నాడో నాకు ఓకే ఇదేదో పెద్ద ప్రాజెక్ట్లా ఉంది అని. ఆ తర్వాత అందరూ టెక్నీషియన్స్ వచ్చారండి. సో ఈ సినిమాని నాకు జరిగింది ఏంటంటే 3 days షూట్ చేశాను. ఫస్ట్ షూట్ చేస్తే నాకు అర్థమవుతుంది మనం ఏదో చిన్న మిస్ కొడుతున్నాం, వీళ్ళు అనుకున్నది రావట్లేదు అని నాకే తెలిసిందండి. ఎలా అని లక్కీగా ఏమైందంటే డిఓపి గారికి ఇక్కడ హైదరాబాద్లో ఉన్న లొకేషన్స్ మనకు సెట్ అవ్వదు, ఇంకెక్కడైనా చూడండి అని స్కౌటింగ్ పంపించాడు. సో ఆ గ్యాప్లో సాయిని కూడా నువ్వు ప్రిపేర్ చేయి అని చెప్పారు. సో అప్పుడు నాకు కూడా ఆ టైం చాలా ఉపయోగపడింది. అప్పుడు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి డైరెక్టర్ ఆయన ఫ్రెండ్ అనే ఒకరిని ఇక్కడికి తీసుకొస్తే నేను 1 month క్యారెక్టర్ మీద కాకుండా అసలు బేసిక్గా టోటల్గా అంటే ఎలా దాన్ని డెవలప్ చేసుకోవాలి అని రియలిస్టిక్గా ఈ సినిమా రావడానికి ఆ 1 month నాకు ఉపయోగపడింది. సో రోజు ట్రైనింగ్ అయ్యేవాడిని, ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ తర్వాత అలా. ఇందులో సాంగ్స్ ఏమి లేవా? సాంగ్స్ 2 songs కూడా నాకు అదే డ్యూట్స్ లేవండి.
అంటే అదే మెలోడీ సాంగ్ దబిడి దబిడి టైప్ సాంగ్ లేదు. అది లేదండి, ఒక మంచి మెలోడీ సాంగ్ సిద్ శ్రీరామ్ గారు పాడారు, ఒకటి ప్యాథస్ సాంగ్ సాడ్ సాంగ్, అది కూడా సిద్ శ్రీరామ్ గారు పాడారు. 2 సాంగ్స్. సో సిద్ శ్రీరామ్ గారి పాటలు, మంచి గొప్ప డిఓపి, ఒక లాయర్ క్యారెక్టర్, అది కూడా సిద్ధార్థ నీలకంఠ అనగానే అందరు లేచి నిలబడతారు ఇలా. అంతే అంతే అంతేనా? ఇంకేం కావాలి మీకు అసలు? హ్యాపీస్. హ్యాపీ. మరి ఇంత లేట్ ఎందుకండి సినిమా రిలీజ్ అవ్వడానికి? అంటే చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, సో బడ్జెట్ ఎక్కువైంది కొంచెం. అయినా మీకు అసలు వయసు అలా కదలదు కాబట్టి మీరు 2005లో మొదలుపెట్టి ఇప్పుడు రిలీజ్ చేసినా ఎవరికి తెలియదండి, అది ఒక ప్లస్ అయిందండి నాకు. అంతే కదా? నిజమే అండి. సాయిరామ్ అని పిలుస్తారా, శంకర్ అని పిలుస్తారా? సాయి అని పిలుస్తారు. సాయి గారు ఇప్పుడు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా చాలా మొదటి నుంచి వర్క్ చేస్తూ వచ్చారు. మీకు మరి ఈసారి ఒక మంచి ఒక వేరే ప్లేస్ నుంచి వచ్చిన డైరెక్టర్ దర్శకత్వంలో మీరు వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆ టెక్నికాలిటీస్ అవి చాలా అండి. అంటే ఈ మధ్య ఓటీటీకి బాగా మనం అలవాటు పడ్డాం. అలవాటు అంటే ఏం లేదు, కొంచెం టెక్నికల్గా మనం చూడడం కూడా పెరిగిపోయింది. అవును. సో దాన్ని రీచ్ అయ్యే సినిమా ఇది అవుతుందని నేను నమ్మాను. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో సినిమా పెడితే ఏ క్వాలిటీ ఉంటుందో ఇప్పుడు నా ఒక పథకం ప్రకారం ఆ క్వాలిటీ ఉందండి. ఆ మేకింగ్ కానీ, తర్వాత ప్రతి క్రాఫ్ట్ వర్క్ కానీ, ప్రతి ఎక్స్ప్రెషన్ ప్రతి ఆర్టిస్ట్ది కానీ, డైరెక్టర్ చేయించుకునే విధానం కానీ అసలు చాలా స్టాండర్డ్లో ఉంటుందండి సినిమా. మళ్ళీ మనం అది చేయలేం, ఎందుకంటే మళ్ళీ ఆ డైరెక్టర్ రాడు, సో ఇది మనం చేయలేము, ఆ టెక్నీషియన్స్ రారండి నాకు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో లేకపోతే అమెజాన్లో నా సినిమా కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్స్కి ఏమాత్రం తగ్గుకుంటుంటుందండి. సో ఆ క్వాలిటీ ఉంది. సో థియేట్రికల్ రిలీజ్కి మరి ఇలాంటి సినిమాలు ఇప్పుడు బాగా జనం మెచ్చుతారు అనుకుంటున్నారా? అంటే అది కూడా ఫిబ్రవరి నెలలో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఆడియన్సెస్ ఇష్టపడతారు. అంటే మీరు అన్నట్టు సస్పెన్స్ ఉందండి ఇందులో. సో విలన్ అవడో మీకు లాస్ట్ మూమెంట్ 10 minutes ముందు వరకు తెలియదండి. అందుకే ఆ పోటీ పెట్టారు కదా మీరు, కాంటెస్ట్. కరెక్ట్ అండి. ఇంటర్వెల్ వరకు చూసి విలన్ ఎవరో చెప్తే అంటే మనం ఒక స్లిప్ ఇస్తామండి టికెట్ తీసుకెళ్ళినప్పుడు. సో ఇంటర్వెల్ తర్వాత ఆ క్యారెక్టర్ నేమ్ రాసి అక్కడ మా వ్యక్తికి ఇస్తే మీరున్నది ఉంటే వచ్చి ఒక 10,000 తీసుకోవచ్చు. అంటే 2 సార్లు చూస్తే సినిమా మన మార్నింగ్ షోకే కదండి. అలా కాదు, ఫస్ట్ డే మార్నింగ్ షోకే ఉండా ఆ పోటీ. అంతే అండి. ఒకే ఒక షో వేసి ఆ షో చూడాలి. అంతేనండి. సస్పెన్స్ విలన్ తెలుసు. నా తెలివైన బుర్రకి ఎందుకో ఒకటి అనిపిస్తుందండి, చెప్పండి, మీరు సినిమాకి అందరినీ రప్పించడానికి కాంటెస్ట్ పెట్టారని. అందుకే అంటున్నాను కదండి, నేను ఏమంటున్నానంటే అందుకే పెట్టాం, బట్ ఆ 10,000 మీరు గెలుచుకోండి అంటున్నాను నేను. అందరికి ఇస్తారా 10,000? లేదండి, ఒక 10 మంది రాశారనుకోండి, మధ్య లాటరీ వేస్తాం, అందరికి 10,000 ఇస్తే మనం లోన్ కల రిజర్వ్ బ్యాంక్ అది. అంతే. భలే ప్రశ్నలు అడుగుతాం కదా మనం. అంతే. కానీ నిజంగానే డౌట్ అండి, బికాజ్ ఎంత మీకు నమ్మకం ఉంటే మీ సస్పెన్స్ క్వాలిటీ మీద అసలు తెలియదంటారు. అసలు ఇంపాసిబుల్ అండి, తెలియదండి. లాస్ట్ ఒక 15 minutesలో సినిమా అవుతుంది, 10 minutesలో సినిమా అవుతుంది అంటే కానీ అప్పుడు వరకు తెలియదండి. నేనైతే మీరు 10,000 ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ డే కోసం వెయిటింగ్ అండి, సినిమా చూడాలని. దానికి ముందే మీకు చూపిస్తామండి. చూపిస్తారా? అయితే 10,000 ఇస్తారా? ఏది చూపించి మీకు ఇంటర్వెల్ రాక నేను చూసి మీకు చెప్పేస్తా, నెక్స్ట్ హాఫ్ వేయండి. వేస్తామండి. ఓకే, అంతే కదా? అంతే. అయితే ఇది డీల్ అండి. రైట్. కానీ మీకు హీరోయిన్ ఉన్నారండి సినిమాలో? ఉన్నారు. అంటే వైఫ్ క్యారెక్టర్. వైఫ్. అదే టిపికలీ లాయర్ అనగానే ఇంకా సెటిల్ అయిపోయింది, వైఫ్ అండి. పాటలు పాడుకోవడాలు ఏమి ఉండవు. అందుకే లవ్ స్టోరీ వరకు ఒక సాంగ్ ఉంటుంది, తర్వాత వైఫ్ అండి. వైఫ్ క్యారెక్టర్. సో ఈ కథ, ఈ మూలం ఎక్కడి నుంచి పుట్టిందన్నారు? ఆయన కథే. ఆయన కదండి, డైరెక్టర్ కథ. సో ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకున్నాడండి, అక్కడ ఏదో జరిగిన ఇన్సిడెంట్ తీసుకున్నాడు. అంటే ఇది ఒక క్రైమ్ జానరే కాకుండా చిన్న సొసైటీ గురించి ఒక జరిగేది ఒకటి తీసుకొని చేసిన కథ. ఓకే. ఈ మధ్యకాలంలో అసలు కళ్ళు మిరిమిట్లు గొలిపేలాంటి పెద్ద పెద్ద సినిమాలు వచ్చిపోతున్నాయి. మీకు ఏమనిపిస్తుంది? అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ బ్రదర్, యాజ్ అ టెక్నీషియన్, యాజ్ అన్ యాక్టర్ మీకేమనిపించింది? చాలా అండి. అంటే ఇంతకుముందు మనం చూసిన దగ్గర నుంచి ఇండస్ట్రీ గురించి, మన ఇండస్ట్రీలో అంటే తెలుగు సినిమాలు ఎక్కడున్నాయండి? ఎక్కడో ఉందండి ఇప్పుడు. ఆ మల్టీ పాన్ ఇండియా లేవు. అవునండి. అంటే మెయిన్ క్వాలిటీ, తర్వాత మేకింగ్ అండి, బడ్జెట్స్ మారిపోయినాయి. అంటే మన తెలుగు సినిమా ఒక వరల్డ్ సినిమా అయిపోయింది ఇప్పుడు. అవునండి. ఇప్పుడు మనం యూరోపియన్ ఫిల్మ్స్ అంటే ఒక ఫ్రెంచ్ ఫిల్ము, లేకపోతే ఒక వేరే లాంగ్వేజ్ ఫిల్ము, మిడిల్ ఈస్ట్ ఫిల్మ్, అలా తెలుగు ఫిల్ము. ఇండియన్ ఫిల్మ్ కాదు, తెలుగు ఫిల్మ్ కూడా అయిందండి. అంతే కదా. మీరు అన్నయ్య పూరి జగన్ గారితో ఎప్పుడు దెబ్బలాడరా? నన్ను పెట్టి మీరు ఇంకా పెద్ద సినిమా తీయాలన్నయ్య అని డిస్టర్బ్ చేయరా? చేయదండి.
అంటే మన గురించి మనకు తెలిసినప్పుడు ఇంకా చేయకూడదు. ఎందుకు అదేంటిది? అంటే బడ్జెట్స్ ఆయనది వేరు నాది వేరు కదండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మీరు అన్నారు కదండి, ఒక పథకం ప్రకారం మీకు డెఫినెట్గా వస్తుంది, ఇలా 2-3 వస్తే డెఫినెట్గా తప్పదు ఇంక చేయాలండి అంతే. కానీ ఎప్పుడు మీరు అంటే సీరియస్గా వెళ్ళి కామన్ కదండి. ఇప్పుడు మా అన్నయ్య ఎవరో ఇక్కడ ఉద్యోగాలకు ఐటీ యూనిట్ పెట్టడానికి ఇక్కడ వచ్చాడు. ఫస్ట్నే అడిగాను, అన్నయ్య నాకు ఉద్యోగం ఇస్తావని. అలా అడగడం సహజం కదండి. ఆయన అడగకుండానే నన్ను హీరో చేశాడండి. అడగకుండానే 143, తర్వాత మళ్ళీ బంపర్ ఆఫర్ ఆయనే కథ రాసి, నేనేం అడగలే. అది ఆయనకున్న మనస్తత్వం. వరి ఎవరా ఇంకా సాయిరామ్ ఏం చేయాలి, ఇంకా బాగా చేయాలి సాయి అవడండి. ఎందుకంటే ఆయన మెంటాలిటీ ఎలానో నాది అలాగే మా రెండో అన్నయ్య. ఏంటంటే వర్రీ లేదు, ఆయన చెప్పింది నాకు ఒకటే, పని చేసుకుని వెళ్ళడం అని ఒకటి ఉంది కదండి. అసలు నేను అంటే ఈ సినిమా ఫెయిల్ అయిందే, మనకి ఇంకా రావట్లేదే, అయ్యో పక్కాడికి వచ్చిందే, ఈ గొడవ ఉండదు నా దగ్గర. ఉండదు అసలు ఉండదు. ఎట్లా ఉండకుండా ఉంటుంది అంటే అది ఉండాలి అంటారు కదా ఆర్టిస్ట్కి. అందుకే ఈ ఫేస్ ఇలా ఉందంటున్నారు మీరు. అంటే అంత అందంగా గ్లామరస్గా అంతే అండి. మనకి ఇప్పుడు ఆ గొడవ పక్కోడు గొడవ కానీ నా గొడవ నాకు కానీ ఉండదు. మందేంటి నెక్స్ట్ సినిమా కొట్టాలి, కొట్టలేదా అప్పుడేంటి ఎవరు వస్తున్నాడా, రావట్లేదే ఎవరును, మరి ఇప్పుడు ఏం చేయాలి, వచ్చాడు ఈ కథని ఎలా పట్టుకుని వెళ్ళాలి, లేదు ఆయన రావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి, మనం రాసుకుందాం కథలో. సో ఏదో ఒకటి ఎంగేజ్ అవుతూ ఉంటానండి రోజు. నేను మామూలుగా బేసిక్గా నేను అంటే టైం వేస్ట్ అని ఉంటుంది కదండి, నేను ఎప్పుడు చేయను. ఏదో ఒకటి మైండ్లో నడుస్తూ ఉంటుంది. బాతా కాలనీలో లేకపోతే ఇంకోటి సినిమాలు కూడా తక్కువ చూడరా, చూస్తా, కాకపోతే దాని మీద ఎక్కువ ఎంగేజ్ అవ్వను. ఎక్కువ ఏదో ఆలోచించడమా, లేకపోతే ఏదైనా చదవడమా, లేకపోతే ఏదైనా రాయడమా, ఏదో జరుగుతూ ఉంటుంది అంతే. ఈ గ్యాప్లో ఏం చేస్తారు? ఈ ఒక పథకం ప్రకారం ఈ సినిమాకి ముందు సినిమాకి దీనికి మధ్య షూటింగ్ అండి ఏం చేస్తారంటే వాట్ వాజ్ యువర్ అదే అండి. ఇప్పుడు నేను డైలీగా నేను ఒక పని చేసుకుంటూ ఉంటాను, ఏదో చదువుతూ ఉంటాం, ఏదో రాస్తూ ఉంటాం. ఇప్పుడు వాటి గురించి నేను మాట్లాడలేనండి, ఎందుకంటే దానికి సంబంధించింది నేను చేసినప్పుడు మీరు అడిగారు కదా, ఆన్సర్ అంతా నేను చెప్పొచ్చు. అప్పుడు మీరు అడిగారు ఇదిగోండి ఇది అప్పుడు చేశాను, ఇదిగో ఇది దాని రిజల్ట్ అని చెప్పొచ్చు అండి. సో బేసిక్గా మీరంటే వరి అయ్యే టైప్ కాదు కాబట్టి ఏ రిజల్ట్ వచ్చినా అలా చూసుకెళ్తూ అంతే అండి. లాస్ట్ ఎప్పుడు చేశారు సాయిరామ్ గారు మీ ఫిల్మ్ లాస్ట్? మీరు నేను శరత్ కుమార్ గారు వచ్చాం. అవును వచ్చారు. దట్ వాజ్ అబౌట్ ఐ థింక్ ఒక 2018 అండి, 2017-18 అండి. 18 అది. ఆ తర్వాత బహుశా మీరు ఇదే నెక్స్ట్ మీ బిగ్ వెంచర్. మధ్యలో ఒకటి రీసౌండ్ అని చేశానండి. రీసెంట్గా లాస్ట్ ఇయర్ 1000 దొరువై అని ఒకటి చేశా. 1000 దొరువై. కానీ ఇవన్నీ మీ అనుకున్న స్థాయిలో వర్కౌట్ అవ్వలేదు. రీసౌండ్ ఇంకా రిలీజ్ అవ్వలేదండి, 1000 దొరువై అంత రీచ్ అవ్వలేదండి. బట్ ఇది ఇప్పుడు బాగుంది. ఈ 2-3 రోజుల నుంచి నాకు అర్థం అవుతుంది ఏంటంటే కొంచెం రీచ్ అయింది ఒక పథకం ప్రకారం. ట్రైలర్ చాలా బాగుంటుందండి. రైట్, అవును. చాలా అంటే ఇప్పుడు ఇష్టమైన జానర్ కాబట్టి అండ్ మిమ్మల్ని కొత్త రూపంలో కూడా చూడబోతున్నాను. మెయిన్ సస్పెన్స్ ఉంటుంది కాబట్టి అందరికీ ఇంట్రెస్ట్ కదండి. మీ ముగ్గురు ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీలో పూరి జగన్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ డైరెక్టర్స్, మీరు ఒక వెరీ వెల్ నోన్ యాక్టర్. అలాగే మీ రెండో అన్నయ్య పాలిటిక్స్లో ఉన్నారు. ఎలా అయితే మనకి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ గురించి మాట్లాడతారు, ఇప్పుడు మీ ఫ్యామిలీకి కూడా మీ కష్టంతో ఏర్పరచుకున్న ఒక చిన్న సామ్రాజ్యం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంటుందండి. అంటే అన్నయ్య వల్ల ఇదంతా జరిగిందండి. పూరి జగన్ గారు అంతే 100%. ఆయన వచ్చి ఇక్కడ ఆయన అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాతే రెండో అన్నయ్యకి ఆఫర్ రావడం కానీ, నాకు అన్నయ్య ద్వారా నేను హీరో అవ్వడం కానీ. యాక్చువల్గా మనం అంటే ఫ్యామిలీ కూడా పాలిటిక్స్లో తక్కువ అండి. ఎప్పుడైతే ఊళ్ళో చిన్న చిన్న రాజకీయాలు ఊళ్ళోనే ఉంటాయి కాబట్టి సడన్గా మన వైపు నుంచి ఎవరో ఒకరు ప్రెసిడెంట్గా నించోవాలి, సర్పంచ్గా. అప్పుడే అలా కాలేజ్ చేసి వచ్చాడు మా రెండో. ఎవరు ఉన్నారంటే నిలబెట్టేశారు. 19 ఇయర్స్కి సర్పంచ్ అయిపోయి. సో అంటే గణేష్ కూడా ఊరకనే అలా అయిపోలేదండి. 19 ఇయర్స్ స్టార్ట్ చేస్తే మొన్న అయ్యాడు, 2014 కానీ అవ్వలే. సో అన్నయ్య సపోర్ట్ ఉంది, అన్నయ్య వల్లనే ఆఫర్ రావడం. సో ఇదంతా ఆయన వల్ల జరిగిందండి. సో కానీ ముగ్గురు అన్నదమ్ములు ఉంటే రమేష్, సురేష్, గణేష్ ఇలా పెడతారు. మీ ముగ్గురికి వేరు పేర్లు ఎలా పెట్టారు? అదే మిమ్మల్ని మీరు సాయిరామ్ శంకర్, ఆయన ఉమాశంకర్ గణేష్ గారు, పూరి జగన్నాథ్ గారు. అవును. సో అఫ్ కోర్స్ జగన్నాథ్ గారు అన్నది పూరి ఇంటి పేరు కాబట్టి, సో పూరి జగన్నాథ్ కదా, అదే పూరి జగన్నాథ్ గారు అని పెట్టారు. అసలు అంటే ఎంత భిన్నమైన పేర్లు ఎలా వచ్చాయి మీకు అని ఒక పెద్ద డౌట్. జగన్నాథ్ స్వామి అంటే వరుస అండి, అసలు మనకు సంబంధం లేదు. మాకు
వైజాగ్కి మధ్యలో మనకి లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు అవును. కదండి, సూర్యనరసింహ. ఇది దాటి వెళ్ళిపోయాం మా అమ్మ. అయితే పెళ్ళైన కొత్తలో మా అమ్మ నాన్న అక్కడ వర్షాలు కొన్ని రోజులు ఉన్నారు. సో అప్పుడు జగన్నాథ స్వామి పేరు పెట్టడం అనుకున్నారేమో అని అనుకోవడం అంతే అండి. అలా అన్నయ్యకి పేరు వచ్చింది. ఉమాశంకర్ గణేష్ అంటే మరి ఎలా వచ్చిందో తెలియదు నేపథ్యం అండి. నాదైతే అది కూడా మనకి ఈజీగా పెట్టే పేరు కాదు కాదండి. శేఖర్, రమేష్, అవును, సురేష్ అంటే ఈజీ. అవును. అది మా ఫాదర్దే ఏముంటుంది నాకు తెలిసి, ఆయన బాగా బుక్స్ అయి చదువుతారండి, కొంచెం కొత్తగా ఆలోచించేవారేమో. మీకేమో పర్తి స్వామి తర్వాత పెట్టి పుట్టపర్తి మీరు వెళ్ళారా? పుట్టపర్తి ఎప్పుడైనా? వెళ్ళానండి 2 times. నేను స్వామి చిన్నప్పుడు వెళ్ళాను. దర్శించుకున్నారా? స్వామిని ఫస్ట్ టైం చూశానండి. సెకండ్ టైం ఆయన నడుస్తుంటే అప్పుడు ఏమంటారు, పాద దర్శనం అంటారు కదా, అది జరిగిందండి. మీకు కలిగిందా అండి ఏమన్నా ఫీలింగ్ అలా? అక్కడికి వెళ్తే చిన్న పాజిటివిటీ ఉంటుందండి, నిజంగా ఉండేది. అంటే ఆయన ఉన్నప్పుడు చాలా బాగుండేది. అది ఇప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు వెళ్ళానండి నేను. ఆ తర్వాత ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మా వైఫ్తో పక్కూరే కాబట్టి. అత్తవారిల్లు. సో అప్పుడు చిన్నప్పుడేమో బస్సులో వెళ్ళాం, టూరిస్ట్ బస్సులో ఒక 700-800 km వెళ్ళామండి. ఇప్పుడు పక్కనే 30 km అండి. సో ఇప్పుడు కూడా వెళ్తున్నానండి అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా స్టిల్ అక్కడ ఎలా ఉందంటే లోపలికి వెళ్ళగానే మనకి ఇదేం ఉండదు, ఇది పనిచేయదు ఇంకా, అంతే అండి. భజన్స్ పాడతారా? చిన్నప్పుడు పాడేవాడిని. ఒక్క భజన పాడతారా మాకోసం? ఇప్పుడండి నేను కూడా పాడతాను మీతో కలిసి. అంటే ఒక్క పథకం ప్రకారం క్రైమ్ జానర్ అండి అది. సో ఇప్పుడు ఈ భజన్ సాంగ్స్ డెవోషనల్ అంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలని మీరు స్వామికి మొక్కుకున్నట్టు కాదా చెప్పండి? కరెక్ట్ అండి. అండ్ ఇది మొత్తం అంతా కలిపి అలా చూసారు కదండి, విడిగా చూస్తారు ఇది బిట్. చిన్నప్పుడు నగర సంకీర్తన అని తెలుసు కదా? తెలుసు, బాగా తెలుసు. అయ్యో, అలాంటిది సినిమా తర్వాతనే చేద్దామండి, ఇప్పుడు పాడలేండి. ఓ, నగర సంకీర్తన చేద్దాం అంటారు సినిమా హిట్ అయిన తర్వాత. ఇక్కడ నుంచి మరి పుట్టపర్తి దాకా మీరు వస్తారండి? తప్పకుండా వస్తాను. వై నాట్. అది మీకు బాగా అంటే నేను స్వామి పాటలు చాలా పాడతాను, అందుకని అలా అలా పరిచయం. నాకు మామూలుగా బేసిక్గా పాట ఇష్టం కాబట్టి అది. సో ఈ మొత్తం సినిమా ఇండస్ట్రీ జీవితమే చాలా వివాదాలమయం కదా సాయిరామ్ గారు. ఏమనిపిస్తుంది? ఇన్ని వివాదాలు వచ్చాయి, జగన్ గారి చుట్టూ కూడా చాలా వివాదాలు వచ్చాయి. అది ఏమీ జరగకుండా, ఇన్ఫ్యాక్ట్ మీడియా ముఖంగా మీడియాలో కేవలం ఫలానా వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారనే వార్తను తీసుకుని వాళ్ళని చూపించేయకూడదని చెప్పిన ఫస్ట్ ఫ్యూలో మేమందరం ఉన్నాం. మేము చెప్పాం ఏమని, భరద్వాజ్ గారు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా చాలా ఇదిగా మాట్లాడారు గట్టిగా, సినిమా ఇండస్ట్రీ అనగానే ఎందుకు మీరు అందరూ అలా చూపించేస్తారని. ఆ టైంలో మేము వాదించాం తప్పకూడదు, చూపించకూడదు అలా అని. కానీ ఆ టైంలో మీరు ఒత్తిడికి గురయ్యారా, మీరు కానీ మీ కుటుంబం కానీ? బాగా చాలా. ఎందుకంటే అది ఆల్మోస్ట్ నాకు ఇంకా గుర్తు, వైట్ షర్ట్ అండ్ జీన్స్ వేసుకుని వెళ్ళారు పూరి జగన్ గారు పోలీసులు పిలిచినప్పుడు. ఆ టైంలో మీరు అంత తమ్ముడుగా మీ సపోర్ట్ ఎలా ఉండేది? అక్కడే ఉన్నామండి 2-3 days. అంటే ఇప్పుడు ఆ రోజు కార్లో వెళ్తుంటే ఒక 20 కార్లు కెమెరాలు వేసుకుని అసలు ఫాలో అవుతూ ఉండేవారు. నేను అనుకునేవాడిని ఏంటి అంటే ఏదైనా ఒక టెర్రరిస్ట్ ఏదైనా ఉన్నదనుకుని ఫాలో అవుతూ ఉంటారు కదా. సో అలా మరీ ఎక్కువ ఉండేది. ఒక 3 days 4 days అక్కడే మన ఎంక్వైరీ ఎక్సైజ్ అక్కడికి వెళ్ళామండి. నేను కూడా వెళ్ళాను లోపలికి. అక్కడ కూడా ఏమైందంటే అండి, అంటే కరెక్ట్గా ఉన్నవాళ్ళు బాగానే ఉంటారు, అంటే జర్నలిస్టులు, కరెక్ట్ జర్నలిస్టులు వేరే ఉంటారండి. ఈ మధ్య కొంతమంది వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడి నుంచి 5 floors అండి పైన ఉంది, నేను కూడా పైన ఉన్నాను, అన్నీ లోపల ఉన్నారు. అక్కడ కూడా ఒక వ్యక్తి వచ్చి కెమెరా పెట్టి ఇక్కడ అంటే ఫోన్ ఇలా పెట్టి షూట్ చేస్తున్నాడు. తీశాను, వీడియో రికార్డ్ అయింది. ఎందుకు అన్నా, మీరు అన్నారా? అన్న ఎందుకు స్వామి అన్న. అదేనండి పైన ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగదు, లోపల ఆయన ఉన్నారు. అసలు నువ్వు ఇదేదో ఇంకో దాని మీద పెట్టుంటే అంతే, ఇక్కడ ఏం జరుగుతుంది? అవును, అంటే మెయిన్ థింగ్ ఏంటంటే లోపల విషయాలు బయటికి లీక్ అయ్యేది, ఉండనట్టు 100% అవుతుంది. అది అంటే ఎక్కడో ఏదో కనెక్షన్తో ఏదో చిన్న వివరాలు ఉంటుంది కదా. ఇప్పుడే గ్లాస్ నీళ్లు తాగి అడిగిన ప్రశ్నలను తట్టుకోలేక పూరి జగన్ గారు ఇప్పుడే గ్లాస్ నిండా నీళ్లు తాగినట్టు మనకి లోపల నుంచి సమాచారం అందుతుంది. ఇలాంటివన్నీ అయితే అన్నయ్య అని చెప్పాలి, అది ఆయన చెప్పాలి, ఇప్పుడే నీళ్ళు తాగాను. కరెక్ట్. చాలా డిస్టర్బింగ్ అండి డెఫినెట్లీ. అది మీకు మీ ఫ్యామిలీకి చాలా కష్టతరమై ఉంటుంది. ఇప్పుడు ఇంతకీ చేసి అవన్నీ కూడా పక్కకి లేవు, ఇప్పుడు లేవు. ఎక్కడ ఉన్నట్టు అసలు ఏం జరగలేదు తర్వాత? అది ఏం జరగదు ఇప్పటి వరకు, ఏం లేదు కదండి. అది లేదని మొన్న లాస్ట్ టైం ఎప్పుడు కోర్టు కూడా అదే లాస్ట్ టైం అనౌన్స్ చేశారు కదండి, ఓకే ఇది అంతా లేదని.
అంటే ఇప్పుడు మాట్లాడితే చాలా వస్తాయండి దానిపైన. అంటే ఇది ఎందుకు చేశారు అంటే ఒక రీజన్ ఉంది, ఎందుకు వాంటెడ్గా చేశారా లేదు ఉందా, ఒక పథకం ప్రకారం చేశారు. ఒక పథకం ప్రకారం చేశారు చేశారు, ఒక పథకం ప్రకారం ఏదో ఉందండి, అది లేకపోతే లేదు. నిజంగానే అంటే మీరు చూసుకుంటే కొంతమంది పేర్లు ఎందుకు స్పెసిఫిక్ గా వచ్చాయి ఆ టైంలో. అవును అవును, ఇంకా కొంతమంది ఎందుకు రాలే, అదే సో ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ ఆయన కూడా మాట్లాడు. అన్నయ్య జగన్ గారు ఒక అసలు వేరే లెవెల్కి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఒక యోగిలాగా అయిపోయారు ఆయన. ఓకే, అసలు కనిపించరు వినిపించరు. ఇప్పుడు లాయరు ఏదైనా ఉంటే మీరు ఎందుకు వచ్చారని అడిగారు, అర్థమైందండి. మీరు ఈయనేంటి డైరెక్ట్గా వచ్చారని మేము అనుకున్నాం అని అన్నారు వాళ్ళు. లాయర్తో కదా రావాలి, అసలు మేము పిలిచిన వెంటనే ఎందుకు వచ్చారు, రాకూడదు ఆయనతో అనలేదండి, బయట డిస్కషను. వాళ్ళు మేము పిలుస్తాం లేకపోతే వీళ్ళు పిలుస్తారు అయినా సరే రాకూడదు, ఒక లాయర్తో లేదు నాకు పని ఉంది మా లాయర్ వస్తారు, ఇది ఈ ప్రాసెస్ ఉంటుంది యాక్చువల్గా. ఈయనేంటంటే మనం ఏం చేసాం పదండి అన్నాడు అంతే. అదే రాంగ్ అయింది. అదే చాలా. ఇప్పుడు పూరి జగన్ గారు ఎలా ఉంటుంటారండి, మాట్లాడుతుంటారా ఆయనతో, మీరు రెగ్యులర్గా కలుస్తుంటారా? ఏదైనా నాకు అవసరమైనప్పుడు ఫోన్ చేస్తాను. అంతేనా? ఫోన్ ఎత్తుతారు కదా? అయితే మెసేజ్ పెట్టిన వెంటనే కాల్ చేస్తారు, అది ఒకటి ఉంది. అంటే అన్నయ్య అనే తమ్ముడు అన్నయ్య డెఫినెట్లీ నేను ఎక్కువ డిస్టర్బ్ చేయను. బతికితే జగన్ గారిలా బతకాలని, పూరి జగన్ గారిలా బతకాలని చాలా మందికి అనిపిస్తుంది. అంటే ఎలా అయితే రామ్ గోపాల్ వర్మ గారి గురించి చెప్తారో పూరి జగన్ గారి గురించి కూడా దాదాపు ఇప్పుడు ఒక ఆయన చిన్న చిన్న బిట్స్ అని మొదలయ్యాయి ఇప్పుడు ఆయన గొంతులో. నిన్ను నమ్ముకో, ఇలాంటివన్నీ కొన్ని మౌలిక సూత్రాలు ఉంటాయి, జీవిత సూత్రాలు. సో పూరి జగన్ గారి మీద చుట్టూ చాలా వివాదాలు మధ్యలో వచ్చి కమ్ముకున్న టైంలో ఆయన ఎలా స్పందించారు అసలు? ఆయన అసలు ఎవరికి మీడియాకి దొరకలేదు, ఎవరితో మాట్లాడలేదు. మీరు తమ్ముడుగా మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? ఈవెన్ ఆయన ఫ్యామిలీ, ఆకాష్ పిల్లలు, వైఫ్, ఇవన్నీ ఇష్యూస్ అయ్యాయి కదా. అవును అవును, బాగా డిస్టర్బ్ అయిపోయారండి. ఆకాష్ పవిత్ర బాగా, ఇంకా వదిన అంటే అంటే ఇంకా ఉంటది కదండి ఎప్పటి నుంచో. అంటే ఎవరో టార్గెట్ చేసి ఈ పుకార్లు పుట్టించారనా, లేకపోతే ఎవరో టార్గెట్ చేసి ఇది పెద్ద రాద్ధాంతం చేయించారనా? అదే అండి, అంతే రాద్ధాంతం చేయించారని. లేకపోతే మొన్న లేదు కదా, మళ్ళీ లేదని అన్నారు. ఇప్పుడు ఆ టైంలో ఎందుకు అది వచ్చింది బయటికి ఏం తెలియదు. అదే ఆర్జీవి గారికి పూరి గారికి ఉండే అనుబంధం చెప్పండి సాయిరామ్ గారు. మీకు ఈ మధ్యలో ఆర్జీవి గారితో ఏమన్నా కనెక్షన్ ఏర్పడిందా, అసలు కలిసారా? లేదండి, నేను తక్కువ కలవరు. ఈ ఒకసారి ఎప్పుడు ఈ పోస్టర్ రిలీజ్ కానీ అన్నయ్యతో చెప్తే అప్పుడు ఆయన రిలీజ్ పథకం ప్రకారం ఏమన్నారు ఆయన చూసి? ఆయన తక్కువ ఎక్స్ప్రెస్ చేస్తారు కదండి. బాగుంది ఆ పోస్టర్, బాగుంటుందండి నిజంగానే. అంటే అలాంటి వ్యక్తులు రిలీజ్ చేసిన పోస్టర్ అండి అది. చిన్న రాముడు రావణుడు కలిపి చిన్న ఆర్ట్ లాగా ఉంటుంది పథకం ప్రకారం. అవునండి. ఓహో, సో చాలా విషయం ఉంది ఈ సినిమాలో అయితే. అవునండి, చూడాలి తప్పకుండా. అయితే ఫిబ్రవరి 7 లోపల రిలీజ్ చేయారండి. నాకు చూపిస్తాను చెప్పారు. రైట్. ఈ మొత్తం క్రమంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు ఎలా అయితే నేను సత్య సినిమా చూసి మారిపోయానని ట్విట్టర్లో పెట్టారు చూసారా, అలా పూరి జగన్ గారు కూడా ఏమన్నా రెజల్యూషన్ తీసుకుంటున్నారా, మీరేమన్నా రెజల్యూషన్ తీసుకుంటున్నారా? అంటే ఇలాంటి సినిమాలు చేయబోతున్నారు నెక్స్ట్ ఆఫ్టర్ ఒక పథకం ప్రకారం అని మీరేమన్నా అనుకుంటున్నారా? అంటే ఒక పథకం ప్రకారం డెఫినెట్గా నాకు మంచి సినిమా అవుతుందండి. సో నన్ను అప్రూవ్ చేయ ఈయన్ని ఇలా కూడా చూపించవచ్చు అన్నది ఒక పథకం ప్రకారం నాకు ఉపయోగపడుతుందండి. రెజల్యూషన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నాకు నచ్చిన కథ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది తెలియదు కదా, అది ఆడుతుందో ఆడదో అన్నది మనం ఏమీ చెప్పలేము. అది ఏమీ చెప్పలేము. నాకు నచ్చింది, బట్ ఇందులో ఏదో ఒక క్యారెక్టరైజేషన్ ఉండి మేకవర్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని నాకు అనిపిస్తుంది. అవును, ఎందుకంటే మీకు ఒక కొత్త అవతారం ఇది, మిమ్మల్ని సీరియస్ గా పట్టించుకునే ఒక క్యారెక్టర్ ఇది. బికాజ్ మీకు యాక్టింగ్ కి కూడా అంత స్కోప్ ఉంటుంది. అది జగన్ గారి నెక్స్ట్ వెంచర్ ఏంటో తెలియదండి నాకు, మీకు అస్సలు తెలియదు. అయితే స్క్రిప్ట్ ఒకటి జరుగుతుంది అన్నాడు అంతే, నేను అడగలేదు. ఎవరు ఏంటి అన్నది కూడా అడగలేదు. తెలియదు, మీరు అడగండి. నేను అడగాలి. నేను అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన ఎక్కడ ఏ సముద్రం దగ్గర ఉన్నారు? అరేబియా సముద్రం దగ్గర. మనమేం బంగాళాఖాతం దగ్గర ఉన్నామండి, ఆయన అరేబియన్ సీ పక్కన ఉన్నారు. సరే, 2 సముద్రాలు కాబట్టి కష్టం ఇప్పుడు ఆయన దొరకడం. మరీ తెలుగుకి దూరం అయిపోయారండి, హైదరాబాద్కి దూరం అయిపోవడం ఏంటండి మరీను? అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఫిల్మ్ చేయాలని అనే సంకల్పంలో ఉన్నారు అంతే. ఈ మధ్య మీరు చూసి మీకు నచ్చిన సినిమాలు? సంక్రాంతికి వస్తున్నాం, చాలా బాగుంది. సంక్రాంతికి వస్తాం, చాలా బాగుంది, సరదాగా ఉందన్నారు. సరదాగా, చాలా సరదాగా. మీరు అది చూడలేదా డాకు మహారాజ్? నేను అంటే ఫ్యామిలీస్తో ఇలా వెళ్ళానండి, నేను చూడాలి అది. బట్
ఏమనిపిస్తుంది ఈ కొత్త ఇప్పుడు ఒక కొత్త జానర్ ఫిల్మ్ మేకింగ్ వచ్చేసింది, అంత న్యాచురల్ రియలిస్టిక్. మరోవైపు మనకి పాత తరం ఈ స్టెప్పులు, రామారావు గారి టైం నుంచి చూసిన స్టెప్పులు, ఈ దబుడు స్టెప్పులు చూసాం. మీకు ఏమనిపించింది? ఆనెస్ట్గా ఏమనిపించింది? ఆనెస్ట్గా రెండు ఉండాలండి. అవునా? రెండు ఉండాలి. అది ఫుల్ మాస్ మసాలా అసలు ఉండాలండి. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాకి మనకు కావాలి, సంక్రాంతికి వస్తున్నాం కావాలి. ఇక్కడ ఒక పథకం ప్రకారం కూడా కావాలి. అంతేనా? అంతే అండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళాలంటే ఇప్పుడు డాకుకి వెళ్ళాలి కదండి, సంక్రాంతికి వస్తున్నాంకి వెళ్ళాలి. కంపల్సరీ మన నేచరే అది. మనకు ఆ మాస్ ఉండాలి, ఇటు ఫ్యామిలీస్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఇవి చూస్తూ మనకు బోర్ కొట్టేస్తుందండి గ్యారంటీ. ఇప్పుడు మనం ఎన్ని క్రైమ్స్ అని చూస్తుంటాం బయట, ఇంట్లో మొత్తం మన ఈ ఓటీటీ ఆన్ చేసిన అవే ఉన్నాయి. మన సినిమాలు చూడాలంటే మన థియేటర్లోనే చూడాలి. థియేటర్లో ఎంటర్టైనింగ్ ఎలిమెంట్ ఉండాలండి, కంపల్సరీ ఉండాలి. పుష్ప చూసారా? చూశానండి. ఏమనిపించింది? చాలా బాగుంది, చాలా బాగుంది. అల్లు అర్జున్ గారి యాక్టింగ్ ఏమనిపించింది? చాలా బాగుంది. ఆ సాంగ్, ఆయన చేసిన సాంగ్ ఉంది కదండి, జాతర సాంగ్, అసలు ఎక్స్ట్రా. అసలు ఏముందండి ఎక్స్ట్రా. రేణుకమ్మ తల్లి, గంగో రేణుక తల్లి, అది పర్ఫార్మెన్స్ అయింది బన్నీ గారిది, సూపర్. అంటే ఒక రేంజ్లో ఐ థింక్ అందరూ వాళ్ళు ఉండే ప్లేస్ నుంచి దే ఆర్ ట్రయింగ్ దేర్ బెస్ట్ టు గివ్ గ్రేట్ సినిమా, మంచి సినిమా ఇవ్వాలని చెప్పి. ఈ మధ్యలో ఆఫ్ కోర్స్ మనకి ఓటీటీ ఇవాల్వ్ అవ్వడం, మీరేమన్నా ఓటీటీలో చేసే అవకాశాలు ఉన్నాయా? నేను ట్రై చేస్తానండి. ఓటీటీలో కూడా మంచి క్యారెక్టర్స్ వస్తాయి, చాలా అంటే బాగా అందులో ఇంకా ఎక్కువ మనం చేయగలం. యాక్టింగ్ ఓరియంటెడ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ. అది ఇందులో మీకు నచ్చిన బరువైన సన్నివేశం గురించి చెప్పండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే ఇంటెన్సిటీ ఉండాలండి. ఒక పథకం ప్రకారం ఈ క్రిమినల్లా ఉండాలి, క్రిమినల్ లాయర్లా ఉండాలి. అయితే మీరే క్రిమినల్ అన్నమాట. అయితే అదే 10,000 5,000 ఇచ్చేయండి ఇప్పుడు నాకు. 5,000 7,000 ఇవ్వచ్చు. అది చాలా వీఆర్ వెయిటింగ్ అండి డెఫినెట్లీ టు సీ యూ ఇన్ న్యూ అవతారం. మంచి ఆ వకీల్ కోటు, ఓకే, అవును, బ్లాక్ టై, వైట్ షర్ట్ అన్నీ పెట్టుకు చూసినారు. అండ్ మరి రాబోయే రోజుల్లో సాయిరామ్ శంకర్ గారి జర్నీ ఎలా ఉండబోతోంది? ఏదొస్తే అది యాక్సెప్ట్ చేసుకుంటూ పోవడమా, మీరు మళ్ళీ రీక్రియేట్ చేయబోతున్నారా మీ ఇమేజ్ని? కాదండి, ఏదొస్తే అది చేయలేనండి నేను. నో చెప్పిన ఉన్నాయి ఏమైనా ప్రాజెక్ట్స్ ఈ 10 ఏళ్లలో, 20 ఏళ్లలో? ఉంటాయి. ఒకటి అరా వద్దులే అండి. రీసెంట్ అంటే మరీ నచ్చలేకపోతే మనం చేయలేమండి. ఏదో ఒకటి నచ్చితే చేయగలం. ఏదైనా అవసరాన్ని బట్టి చేయాల్సిన పరిస్థితి ఇంకా ఇది అవసరం మనకి, లేకపోతే చేయకపోతే కష్టం అని అనుకున్నది కూడా నేను వదిలేస్తానండి. ఇందులో మీ కో స్టార్స్ గురించి చెప్పండి. ఇంకెవరెవరు? సముద్రకని గారు ఉన్నారండి. తర్వాత పటాస్లో హీరోయిన్ శృతి సోది అని, ఆ అమ్మాయి ఇందులో పోలీస్ ఆఫీసర్ చేసింది. అషిమా నర్వాల్ అని ఒక అమ్మాయి 2-3 సినిమాలు చేసింది, ఆ అమ్మాయి హీరోయిన్. సో మీకు చాలామంది ఉన్నారండి కో ఆర్టిస్టులు. ఆకాష్ తోటి మీ అనుబంధం ఎలా ఉంటుంది? బాగుంటుందండి. చిన్నప్పటి నుంచి నేను అక్కడే ఉండేవాడిని కాబట్టి, అటు పుట్టిన దగ్గర నుంచి అన్నయ్య దగ్గర ఉండేవాడిని కదండి. సో ఇప్పుడు అన్నయ్య ఉదయమే అప్పుడు మన కేఫ్లు ఉండేవి కదండి ప్రతి దగ్గర. ఇప్పుడు అంటే కొన్ని లేవు, కానీ ఉదయం 6 o'clock కేఫ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన తీసుకురామన్నవాడు ఒక్కొక్కసారి. సో ఈయన బండి మీద కూర్చోబెట్టి అక్కడ తీసుకెళ్ళేవాడు. ఆడికి ఒక టీ పోసేవాడు, బిస్కెట్లు ఇచ్చేవాడు. అలా అప్పటి నుంచి జర్నీ అండి ఆకాష్తో. ఇప్పుడు అంటే సినిమా అంటే ఇష్టం బాగా, ఇంకా సినిమా ఆకాష్ ఇంకంతే, ఫస్ట్ నుంచి అంతే, చిన్నప్పటి నుంచి అంతే. న్యాచురల్లీ అంటే ఇంట్లో వాతావరణం అంతా అలాగే ఉంది. నిజమండి. వాతావరణం జగన్ గారు దూసుకుని వచ్చారు, ఎన్ని కష్టాలు పడి, ఏంటి కృష్ణానగర్, ఆ నగర్, అన్ని మంగా టిఫిన్, ఇవన్నీ విన్న కథలే కదా, తెలిసిన విషయాలు. ఎన్ని కష్టాలు పడి ఆయన ఒక సామ్రాజ్యాన్ని పెట్టారు. అందులో మీరు ఇప్పుడు ఆకాష్, మీరిద్దరూ ఇంకా బాగా దూసుకురావాలి, సెటిల్ అవ్వాలని ఆయనకి ఉంటుంది అన్నయ్యగా, తండ్రిగా. అండ్ అఫ్ కోర్స్ మీ రెండో అన్నయ్య పాలిటిక్స్లో ఉన్నారు. ఆయన మీలాగే ఉంటారండి చూడడానికి. నేను ఎప్పుడు కలవలేదు ఆయన, అందుకని. కొంచెం హైట్ ఉంటాడు ఆయన. ఎప్పుడు యాక్టింగ్ అనుకోలేదా? అనుకోలేదండి, మరి బాగా చేస్తాడని ఇంకా అనుకోలేదండి. అంతేనా? ఆయన కొడుకులు ఇంట్లో అందరూ ఒకేలా ఉంటారు యాక్చువల్లీ దాదాపుగా. వీళ్ళు ఆకాష్, వీళ్ళు ముగ్గురు కొంచెం హైట్ వచ్చారండి. 6'1", 6'2", 6'3" వీళ్ళు. కొంచెం జీన్స్ మారిపోయాయి కదండి, అదే ఈ ఫుడ్ అంతా. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను సార్. సాయిరామ్ శంకర్ గారు పొద్దున లేవంగానే తాగే ఫస్ట్ ద్రవం ఏమిటి? మంచి కాఫీ తాగుతానండి. అవును. అండ్ మీరు ఆహారపు అలవాట్లలో పాటించే 2-3 విషయాలు చెప్పండి.
2 సార్లు తింటా, 3 సార్లు తింటా, 10 సార్లు తింటా, ఇలాంటివి ఏవో ఉంటాయి కదా రూల్స్. నేను తింటానండి 3 సార్లు తింటా. 3 సార్లు తింటారు. టిఫిన్కి ఏం తింటారు మీరు? ఇడ్లీ లేకపోతే దోశ అండి. ఎన్ని ఇడ్లీలు తింటారు సుమారు? అంటే సుమారుగా ఇంట్లో చేసి ఇడ్లీలు చిన్నవి కదా ఉంటాయండి, ఒక 5-6 లాగిస్తానండి. లాగిచ్చేస్తారు ఇడ్లీ. మరి లంచ్కి ఏం తింటారు? లంచ్ రైస్ తక్కువ అండి, అంతే. రైస్ తినరు, అది మెయిన్. రైస్ తింటా, రైస్ తింటాను, క్వాంటిటీ తక్కువ తింటా. లేకపోతే ఇప్పుడు కలర్స్ వచ్చినాయి కదండి బాగా, రెడ్ రైస్ అని అవి వచ్చినాయి కదా, అలాంటివి అవి తింటారు మీరు. అంటే మీరు ఇలా గ్లామరస్గా మెయింటైన్ చేయడానికి అదేం లేదు. సాయంత్రం డిన్నర్కి? డిన్నర్ ఏదైనా ఇప్పుడు రోటీసో లేకపోతే ఏదైనా, అంతే, తక్కువ. రైస్ అయితే ఉండదండి. ఇంకేమన్నా మీరు అలవాట్లు పలాంటి నో స్మోకింగ్, నో డ్రింకింగ్ అని అలా పెట్టుకున్న రూల్స్? తక్కువ అండి, నాది లేదు, స్మోకింగ్ అయితే లేదండి. లేదు అంటే నేను అనేది గ్లామర్ ప్రిజర్వ్ చేసుకోవడానికి మీకు అవసరం కదా అని. అవునండి, పెట్టుకున్నాను నేను. నో స్మోకింగ్. అవునండి. ఇంకా ఏ అలవాట్లు మీరు అంటే బికాజ్ లేకపోతే మళ్ళీ ఫేస్ ఉబ్బిపోయిందని ఇలా రకరకాల మీకు గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ కష్టం కదండి. ఇంకా ఏమేమి హెల్త్ సీక్రెట్స్ ఉన్నాయి? వర్కౌట్ చేస్తారా జిమ్లో? వర్కౌట్ చేస్తానండి, ఇంట్లోనే చేస్తానండి మ్యాక్సిమం. ఈ మధ్య నేను జిమ్కి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఏదైనా హోమ్ వర్కౌట్స్ అని లేకపోతే యోగా చేస్తానండి బాగా. యోగా చేస్తారు మీరు? యోగా ఎప్పటి నుంచో అలవాటు ఉందండి నాకు. అయితే ఆన్ అండ్ ఆఫ్, ఒక నెల చేస్తే ఇంకొక నెల మానేస్తాను. కాకపోతే కంప్లీట్గా యోగాకి అలవాటు పడింది బాడీ. అంటే అన్ని ఆసనాలు వేస్తారు? అంటే పూర్తిగా రాదండి, అంటే పర్ఫెక్షన్ ఉండదు, బట్ ఒక 60% చేయగలను ప్రతిదీ. ఎవరి దగ్గర నేర్చుకున్నారు యోగా? ఎవరి దగ్గర నేర్చుకోలేదు, మీరే చూసి ఓన్గా నేర్చుకున్నారు? ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అలవాటు అయింది, మధ్యలో కొన్ని యోగా సెంటర్స్కి వెళ్ళాను, అప్పుడు అక్కడ కూడా నేర్చుకున్నాను. మరి ఇంతకంటే ఒకవేళ మనస్సు శరీరం ఆరోగ్యంగా నిర్మలంగా ఉంచుకోవాలంటే బయట ఫుడ్ అవాయిడ్ చేయడం లాంటి మంచి సూచనలు చెప్పండి మీ వైపు నుంచి. బయట ఫుడ్ తింటాను నేను బాగా. ఓహో, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మంచి విషయాలు, ఆరోగ్య సూత్రాలు చెప్తారని మేము ట్రై చేస్తున్నాం. బయట ఫుడ్ తక్కువే కదండి, బట్ తింటాను. ఏం తింటారు మరి బయట ఫుడ్? అంటే బండి చైనీస్ అట్లాగా ఏవేవైతే అసలు తినకూడదని మేము అన్ని గంటలు నడుపుతున్నామో మీరు అవన్నీ తిని ఇలా ఉన్నారన్నమాట. అయితే తింటాను శుభ్రంగా. మనకి పూరి బాగా, అది ఒగ్గాని అన్నీ బాగుంటాయి కదండి. సరే, మీరు అన్నారు కదా మనం ఓటీటీకి అలవాటు పడినా మనకి డాకు మహారాజ్ కావాలి, సంక్రాంతికి వస్తున్నాం కావాలి, ఇడ్లీ కావాలి, పూరి కావాలి, ఇవన్నీ కావాలి కదండి. మా అందరికీ మాత్రం ఇప్పుడు పూరి జగన్ గారి సినిమా కావాలి, అందులో సాయిరామ్ గారు కావాలి, అందులో ఉండాలి. మీరు 143 మళ్ళీ వచ్చింది కావాలి, సీక్వెల్. నేను చెప్పాను కదండి, మీ నోట్ చలవతో. అన్నయ్యకి చెప్పట్లేదు కానీ డిస్టర్బ్ చేయొద్దని, అన్నయ్య డైరెక్షన్ లో మీరు ఒక ఢామ్ లాంటి రోల్ చేయాలని మీకు ఉంది మనసులో? లేదండి, అదే అంటున్నాను, అసలు లేదు. లేదా? ఎందుకంటే అంటే ఆ ప్రాక్టికాలిటీ మనకి తెలుసు కదండి, అంతే తప్ప వేరే ఏమి లేదు. అయితే మీరు లైఫ్లో ఏం కోరుకుంటున్నారు చెప్పండి సాయిరామ్ గారు. ఇప్పుడు పైన తథాసు దేవతలు, మీరు ఇదాక ఒక భజన్ కానీ మీ సినిమాలో పాటైనా పాడండి శ్రీరామ్ గారు. నన్ను క్షమించండి, మీరు పాట రాదా మీకు? రాదు. సరే, ఏం కోరుకుంటున్నారు చెప్పండి. అయితే అదే అండి, ప్రజెంట్ అయితే నా సినిమా ఒక పథకం ప్రకారం ఫిబ్రవరి 7 థియేటర్లలో కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి ఫస్ట్ షో చూస్తే 10,000 గెలుచుకుని రావచ్చండి. డెఫినెట్గా ఆ విలన్ ఎవరో చెప్పగలిగితే మీకు క్లైమాక్స్లో సినిమా అయిన తర్వాత 10,000 ఇచ్చేవచ్చు. అమాంతం చూసేసి మళ్ళీ తొక్కిసలాట్లు లాంటివి జరుగుతాయేమో చూసుకోండి, జాగ్రత్త. మొన్న పాపం అల్లు అర్జున్ గారికి సూపర్ హిట్ సినిమా, దాంతోపాటు పాపం చిన్న తలకాయ నొప్పులు వచ్చాయి. అవును లేదండి, మాది అంతమంది మామూలుగా ఫస్ట్ చెప్పలేమండి. టైం ఎలా తిరుగుతుందో మనం చెప్పలేము. కాబట్టి మీకు డెఫినెట్గా ఇది మంచి సినిమా అండి, మంచి సినిమా అవుతుంది ఇది అని వీఆర్ ఆల్ హోపింగ్ అండ్ విషింగ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సాయిరామ్ శంకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఏమన్నా మీకు ఇష్టం లేని ప్రశ్నలు అడుగుంటే, పాట పాడమని అడుగుంటే మమ్మల్ని క్షమించండి. లేదు, ఒకవేళ పాట పాడినా మీరు ఎడిట్ చేసి పెట్టచ్చు. అవునా? పాడరా ప్లీజ్ పాట. నేను ఒకటి మంచి సాయినాథ గుణనాథ ఆ పాట ఉంది కదా, పాడండి పోనీ. నాకు తెలియదండి ఇది. భజన్ మరి నగర సంకీర్తన పాడేవాళ్ళు కదా చిన్నప్పుడు, అప్పుడు వేరండి, ఇప్పుడు మారిపోయినాయి అన్నీ. ఏదో ఒకటి అదే పాడండి, ఒక లైను, అది రీల్కి బాగుంటుంది. మీ నెంబర్ తీసుకుని నేను పాడతాను. బాగుంది, అలాగే చేద్దాం తప్పకుండా. అండ్ మీ మిస్సెస్ మీ సినిమాలు చూసి ఇష్టపడతారా? తక్కువ అండి. అంటే మీ సినిమాలు చూడరా? ఇష్టపడడం తక్కువ? ఇష్టపడడం అంటే అదే ఫస్ట్ ముందు మనం, అంటే నేనేం చేసినా యాక్టింగ్ డ్రామాలో ఉందంటది. ఈ సినిమా నచ్చింది ఒక పథకం ప్రకారం. మామూలుగా అయితే
మీ మిస్సెస్కి నచ్చిందంటే డెఫినెట్గా చాలా మందికి నచ్చుతుంది అర్థం, అంతేనా? ఎందుకంటే ఆవిడకి మామూలుగా నచ్చలేదన్నారు మీరు. అదే ఇంట్లో ఫస్ట్ చెప్పేది వాళ్ళే కదండి, కరెక్ట్గా చెప్పేది. ఏంటండి ఇలా డ్రామాలా చేశారంటారా? అండ్ మనమేమో ఓకే అందరూ చాలా న్యాచురల్గా చేస్తాడు, బాయ్ నెక్స్ట్ డోర్లా ఉంటాడు, ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కదా అంటది, ఓహో నువ్వు చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది అంట. బట్ ఈ సినిమా అలా ఉండదండి, నాకు అనిపించింది. లవ్ మ్యారేజ్ అండి మీ ఇద్దరిది? అవును. అందుకనే మరి అలా చనువుగా చెప్తున్నారంటే డెఫినెట్గా. అయితే మీరు డైరెక్షన్ చేయరా? చేస్తానండి డెఫినెట్గా. ఎప్పుడు చేస్తారు చెప్పండి? స్టార్ట్ చేసానండి ప్రయత్నం. చెప్పండి నెక్స్ట్ సీక్రెట్. నెక్స్ట్ నేనే కదా మెయిన్ లీడ్ అందులో, చెప్పారు కదా ఇందాక, అంతేగా? ఏమో చెప్పలేం కదా, చెప్పలేం కదండి, ఎవరి టైం ఎలా వస్తుందో చెప్పలేం. అది అయితే అందులో నేనే డైరెక్ట్ చేసి నేనే యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇందాక మీరు అడిగారు కదా ఈ గ్యాప్ లో అయినది, అదేదో అది అయిన తర్వాత అది ఇప్పుడు లీక్ వచ్చేసింది చూసారా, అర్థమైపోయింది మాకు. అదే మీరు ఇందాక చెప్పినప్పుడే అర్థమైంది, ఏదో కథ రాసుకుంటారు నెక్స్ట్ డైరెక్షన్ అని చెప్పి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సాయిరామ్ శంకర్ గారు. తప్పకుండా ఐ థింక్ ఒక పథకం ప్రకారం సినిమాని నేనైతే వచ్చి చూస్తున్నాను డెఫినెట్గా అండి, మీకు ముందే. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.